ఏ వ్యక్తిని కానీ, వస్తువుని కానీ, వ్యవస్థని కానీ కించపరచడం ఈ వీడియోస్ యొక్క ఉద్దేశం కాదు. ప్రతి మనిషిలో మంచి, చెడు రెండూ ఉంటాయి. పాజిటివ్స్ మాత్రమే మాట్లాడుకోవడం ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎందరో మహానుభావులు. 2024 ఇయర్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1 మంత్ కంప్లీట్ అవుతుంది. స్టిల్ మీరు ఇప్పటికీ మీరు న్యూ ఇయర్ రోజు తీసుకున్న రిజల్యూషన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారా? పాటించట్లేదు కదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో 2024 ఇయర్ని సక్సెస్ఫుల్గా, ప్రొడక్టివ్గా ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఎట్లా మార్చుకోవాలి అనే కొన్ని పాయింట్స్ గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. బిఫోర్ దట్, నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ పాయింట్, గెట్ అవుట్ ఆఫ్ లూజర్ మైండ్ సెట్. లూజర్ మైండ్ సెట్ నుంచి మీరు బయటికి రండి. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. నా వల్ల ఏమవుతుంది అనే మైండ్ సెట్ని మీరు మార్చుకోవాలి. మీరు కాకపోతే ఇంకెవరు చేస్తారు? నా వల్ల ఇది అవ్వదు అనే మైండ్ సెట్ని మీరు మార్చుకోవాలి. ఎస్, ఐ కెన్ డూ ఇట్. ఏ పనైనా నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ని మీలో మీరు బిల్డ్ చేసుకున్న రోజే మీలో మార్పు మొదలవుతుంది. సెకండ్ పాయింట్, పిక్ 3 హాబీస్ టు మేక్ బెటర్ లైఫ్. మీ జీవితాన్ని 2024లో మంచిగా మార్చుకోవాలంటే 3 హాబీస్ని అలవాటు చేసుకోండి. ఫస్ట్ది, ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా చేయండి. లైక్ ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ ప్రతిరోజు ఒక ½ అన్ అవర్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. మీరు మీ లైఫ్లో మీరు చేంజ్ని అబ్జర్వ్ చేయగలుగుతారు. సెకండ్ థింగ్, ఏదైనా స్పోర్ట్స్ కానీ మీకు ఇష్టమైన ఆట దాని గురించి బయటికి వెళ్ళి లైక్ క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, షటిల్ కానీ ఏదైనా ఆడితే మీకు బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి మీరు ఇంకా ప్రొడక్టివ్గా, చాలా ఎంతూజియాజంతో మీరు డేస్ అన్నిటిని కూడా చక్కగా యూటిలైజ్ చేసుకోగలుగుతారు. అండ్ థర్డ్ థింగ్, స్మార్ట్ హాబీస్ లైక్ మ్యూజిక్ కానీ, డ్యాన్స్ కానీ, పెయింటింగ్, డ్రాయింగ్ ఇలాంటి స్మార్ట్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మీలో ఉన్న స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఈ 2024లో మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. ఆ స్కిల్స్ మీద మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు తెలియకుండానే మీరు వాటి మీద ఒక పట్టు సాధించగలుగుతారు. దీస్ ఆర్ ద 3 హాబీస్ టు మేక్ యువర్ లైఫ్ బెటర్. అండ్ థర్డ్ థింగ్ వచ్చి, పిక్ ఎన్ ఇన్సెక్యూరిటీ టు మేక్ ఇట్ సెక్యూర్. మీలో ఉన్న ఇన్సెక్యూరిటీని గుర్తించండి. లైక్ సపోజ్ నేను చాలా లావుగా ఉన్నాను. చాలామంది నన్ను కామెంట్ చేస్తూ ఉంటారు లావుగా ఉన్నామని. ఇప్పుడు నేను దాన్ని పట్టించుకుంటే నాకు అది ఇష్యూ అవుతుంది, పట్టించుకోకపోతే నాకు అంత అది మ్యాటర్ కాకపోవచ్చు. ఇన్ దట్ వే మీరు దాన్ని లైట్ తీసుకోవడం అయినా నేర్చుకోవాలి, లేదా దాన్ని ఒక టార్గెట్ లాగా తీసుకొని మీరు సన్నగా అయినా అవ్వాలి. ఈదర్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ ఆర్ యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్. ఓకే, సో మీరు ఏదైనా మీలో సపోజ్ కొంతమందికి మాట్లాడడం మొహమాట పడడం ఇన్సెక్యూరిటీ, కొంతమందికి లావుగా ఉండడం ఇన్సెక్యూరిటీ, చాలా చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. మీలో ఏదైతే ఇన్సెక్యూరిటీ ఉందో దాన్ని గుర్తించి దాని నుంచి బయటికి రండి. 2024లో దాన్ని అధిగమించండి. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చి, సెట్ లిటిల్ గోల్స్ టు విన్ బిగ్ గోల్స్. చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటూ 2024లో మీరు సాధించాలనుకున్న మీరు ఆ ప్రాజెక్ట్స్ని డీల్ చేయగలిగే స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ మీరు డెవలప్ చేసుకోగలుగుతారు. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ కూడా బిల్డప్ అవుతుంది. అండ్ దెన్ ఫిఫ్త్ థింగ్, బీ కాన్షియస్ ఆన్ వాట్ యు ఆర్ స్పెండింగ్ టైమ్ ఆన్. మీరు దేని మీద టైం స్పెండ్ చేస్తున్నారో మీరు ఎప్పుడు కాన్షియస్గానే ఉండాలి. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో గ్యాడ్జెట్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం. మనకు తెలియకుండానే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం. దీనికి తగ్గ యాప్స్ కూడా చాలా ఉన్నాయి. మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అనే యాప్స్ కూడా ఉన్నాయి. ఆ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అనేది యాప్స్ చూపిస్తాయి. సో దట్ మీరు ఆ టైంని వేరే దాని మీద, వేరే యాక్టివిటీ మీద మీరు పెట్టారంటే మీరు 2024లో చాలా టైంని సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అలాగే ఆ టైంని ప్రొడక్టివ్గా యూస్ చేసుకున్న వాళ్ళు కూడా అవుతారు. మేక్ షూర్ యూ డూ. అండ్ దెన్ సిక్స్త్ థింగ్ వచ్చి,
రిజెక్షన్స్ని ఫేస్ చేయడం నేర్చుకోండి. ఎవరైనా వచ్చి మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే ఫలానా నీలో నాకు అది నచ్చలేదు అని చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. వాట్సాప్లో స్టేటస్లు పెట్టడం ఇవన్నీ ఆపేసి డైరెక్ట్గా మీకు ఎవరితో అయితే ప్రాబ్లం ఉందో వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మీకు వాళ్ళకి మధ్య ఒక అండర్స్టాండింగ్ లెవెల్స్ కుదురుతాయి. ఇలా కాకుండా మీరు ఇండైరెక్ట్గా ఎప్పుడైతే అప్రోచ్ అవుతారో వాళ్ళకి మీకు మధ్య ఒక నెగిటివిటీ, ఒక సాఫ్ట్ ఒక కోల్డ్ వార్ లాగా తయారవచ్చు. మీరు అట్లా నెగిటివిటీకి దూరంగా ఉండాలంటే మీరు ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఆదిలోనే అంతం చేయడానికి ట్రై చేయండి. సో దట్ యూ క్యాన్ యూటిలైజ్ యువర్ 2024. ఇలా చేయడం వల్ల మీరు 2024లో పాజిటివ్గా ఉండగలుగుతారు. పీస్ఫుల్గా పాజిటివ్గా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు వీటికన్నిటికీ దూరంగా ఉంటే. అండ్ దెన్ 7th థింగ్, వర్క్ ఆన్ పర్సోనా అంటే ఒక రోల్ మోడల్ని సెట్ చేసుకోండి. మీరు ఎవరిలాగా అవ్వాలవుతున్నారు, మీరు వీళ్ళలాగా అవ్వాలనుకుంటున్నాం, ఫలానా వాళ్ళలాగా అవ్వాలనుకుంటున్నాం అని ఒక రోల్ మోడల్ని సెట్ చేసుకోండి. వాళ్ళు లైఫ్లో ఏం చేస్తున్నారు, ఎలా ఎదిగారు, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళలాగా మారడానికి ప్రయత్నించండి. సో దట్ మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో దాన్ని రీచ్ అవ్వడానికి ఇది మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. 8th థింగ్, మూవ్ అవుట్ ఆఫ్ సర్కిల్ అంటే మీరు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలోనే ఉండిపోయారనుకోండి, మీరు ఎప్పుడూ ఒకేలాగే ఆలోచిస్తారు. ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం బయట వాళ్ళలాగా ఆలోచిస్తే మనకు ఆ ప్రాబ్లం చాలా చిన్నగా కనిపిస్తుంది. లేదు, మన సర్కిల్లోనే ఉండి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఫేస్ చేస్తూ ఉంటే ఆ ప్రాబ్లం చాలా చాలా సఫకేటింగ్గా అనిపిస్తుంది. దానికి మన సొల్యూషన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఒక థర్డ్ పర్సన్గా మీరు ఎప్పుడైతే ఆలోచించగలుగుతారో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ మీరు వెంటనే ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. సో దట్ మీకు ఉన్న రొటీన్ ఫ్రెండ్ సర్కిల్ కాకుండా కొత్తగా ఫ్రెండ్స్ని క్రియేట్ చేసుకోండి. మీ ఆఫీస్లో కానీ, మీ కాలేజ్లో కానీ, లేదా మీ చుట్టుపక్కల ఉండే వారితో కొత్త పరిచయాలు పెంచుకోండి. మేక్ షూర్ they are good friends. Make good friends, then only you will be good. ఆ ఫ్రెండ్స్ని చూస్ చేసుకునేటప్పుడు చాలా వైస్గా చూస్ చేసుకోండి. సో దట్ మీరు కూడా వాళ్ళ ఒక థింకింగ్ మైండ్ సెట్ మారి అలా చేయడం వల్ల మీరు కూడా ఒక బెటర్ వేలో ఆలోచించగలుగుతారు. 9th థింగ్, డెవలప్ ఏ డైలీ రొటీన్. ఒక డైలీ రొటీన్ని మెయింటైన్ చేసుకోండి. మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజ్ చేయాలి, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్, దాని తర్వాత కాలేజ్ ఆర్ ఆఫీస్, దాని తర్వాత ఈవినింగ్ 1 అవర్ రెస్ట్ తీసుకోండి, ఎంటర్టైన్మెంట్కి పెట్టుకోండి, దాని తర్వాత ఇలా ఎక్సెట్రా మీరు ఏమైతే పనులు చేయాలనుకున్నారో అవన్నీ ఒక డైరీలో నోట్ చేసుకొని షెడ్యూల్ చేసుకొని ఫలానా టైంకి ఇది చేయాలి, ఫలానా టైంకి అది చేయాలి అని నోట్ చేసుకొని ఆ రొటీన్ని మీరు 21 డేస్ ఫాలో అయ్యారంటే మీకు తెలియకుండానే మీరు ఆ డైలీ రొటీన్లో పడిపోతారు. మీకు అది అలవాటు అయిపోతుంది. మిమ్మల్ని మీరే ఒక ప్రొడక్టివ్ వేలో మలుచుకున్న వారు అవుతారు. ఇలా రొటీన్ని ఫాలో అవుతూ ఉండడం వల్ల మీకు తెలియకుండానే మీరు 2024ని అద్భుతంగా యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అండ్ కన్క్లూజన్, ఇవన్నీ మీరు పాటించాలి అంటే మీరు మాత్రమే మిమ్మల్ని మీరు మాత్రమే మార్చుకోగలగాలి. మీ ఇన్సైడ్ ఇవన్నీ ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. నేను ఈ టైంకి ఏం చేస్తున్నాను, నా టైంని దేని మీద స్పెండ్ చేస్తున్నాను, ఇది నాకు అవసరమా, 2024లో నేను నా గోల్స్ రీచ్ అవ్వాలి, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఎప్పుడు గుర్తు పెట్టుకుంటూ ఉండాలి. ప్రతి నిమిషం మీరు అనుకున్న కళ మీరు మర్చిపోకుండా ఉంటే 2024ని మీరు సక్సెస్ఫుల్గా లీడ్ చేయగలుగుతారు. ఇవన్నీ నేను చెప్పడం చాలా తేలికే, కానీ పాటించడం చాలా కష్టం. బట్ ట్రస్ట్ మీ, మీరు ఒక్కసారి ఫాలో అయ్యారంటే మీరు డెఫినెట్గా ఇవన్నీ డైలీ రొటీన్ చక్కగా ఫాలో అవ్వగలుగుతారు. 2024ని చిన్న గోల్స్ అయినా సరే ఒక సాటిస్ఫాక్షన్గా, ఒక ప్రొడక్టివ్ ఇయర్గా మీరు మలుచుకోగలుగుతారు. ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ 2024 ఇయర్. వీడియోలో ఎక్కడైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. నా ఛానల్ని ప్రెసెంట్ నా ఛానల్కి 77 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. హోప్ ఈ వీడియోతో అయినా 100 అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐఎమ్ ట్రైయింగ్.
లాస్ట్ 2 వీడియోస్ నుంచి ట్రై చేస్తున్నా కానీ ఒక్క సబ్స్క్రైబర్ కూడా పెరగలేదు. అట్లీస్ట్ ఈ వీడియోతో అయినా నాకు 3 సబ్స్క్రైబర్స్ వచ్చినా చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.